జై బోలో గణేష్ మహారాజ్ కి జై. సో హలో గైస్, అయితే ముచ్చట ఏంటిదంటే ఈ రోజు అయితే గణేష్ చతుర్థి కాబట్టి నేనైతే మా రూమ్ దగ్గరలో ఉన్న వినాయకుని గుడికి అయితే వెళ్తాను. సో గుడికి మనం ఒక్కరమే వెళ్తే ఎట్లుంటది, అందుకే నేనైతే మా ఫ్రెండ్స్ ని తీసుకొని అయితే వెళ్తాను. సో నేను వచ్చిన గుడి వచ్చేసి మన రాజమండ్రిలో ఉన్న దివాన్ చెరువులను అయితే ఉంటది. సో ఈ గుడి అయితే 55 years నుంచి అయితే ఉన్నదంట. సో ఫస్ట్ అయితే ఒక కొబ్బరికాయ తీసుకొని అయితే లోపలికి అయితే వెళ్ళిపోయినా. లోపలికి వెళ్ళగానే ఒక పెద్ద నంది అయిన ఒక హనుమంతుడు అయితే ఉన్నాడు, చాలా బాగున్నాడు చూడనీకైతే. అలా నంది అయిన హనుమంతుడిని దర్శనం చేసుకొని లోపలికి అయితే వెళ్ళిపోయినా. లోపల చూస్తే అయితే చాలా అంటే చాలా రష్ అవుతున్నది. సో ఫస్ట్ అయితే మంచిగా ప్రదక్షిణలు అయితే చేసేసి మంచిగా బొట్టు అయితే పెట్టేసుకున్నా. కొబ్బరికాయ కొట్టనికైతే కిందకైతే వెళ్ళిపోయినా. కొబ్బరికాయ చూడండి ఒక్క దెబ్బకి ఎలా వలిగిపోయిందో. కొబ్బరికాయ కొట్టేసి మళ్ళీ పైకి అయితే వచ్చేసిన. మళ్ళీ ఇప్పుడు అయితే ఇంకా రష్ అయితే పెరిగిపోయింది. ఆ రష్ లోనే దర్శనం కూడా అయిపోయింది. చూడండి దేవుడు ఎంత బాగా అనిపిస్తున్నాడో. సో దర్శనం మొత్తం కంప్లీట్ చేసుకొని మన ఫేవరెట్ పార్ట్ అయిన ప్రసాదం కాడికి అయితే వచ్చేసిన. ప్రసాదంలో వచ్చేసి పులిహోర అండ్ కుడుము అయితే పెట్టిల్లు. కుడుము చూడండి ఎంత పెద్దగా ఉన్నదో. అలా ప్రసాదం తీసుకొని ఒక పక్కకైతే వెళ్ళిపోయి తినేసిన. టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగున్నది. అయినా గుళ్ళో ఇచ్చే ప్రసాదం ఎవరికి నచ్చదు చెప్పండి. సో మన దర్శనం కంప్లీట్ అయ్యేసరికి అయితే చిన్న అయితే వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. సో వర్షం మీద తడుచుకుంటే రూమ్ కి అయితే వెళ్ళిపోయినా. సో మన వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇన్స్టాగ్రామ్ లో చూస్తున్నట్టయితే ఖచ్చితంగా ఫాలో చేసేయండి.